టాలీవుడ్లో కింగ్ నాగార్జున అంటే ప్రత్యేకమైన స్టైల్, క్లాస్, రొమాన్స్కు మరో పేరు. 4 దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన ఇప్పటికీ అదే ఛామ్తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. 6 పదుల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. తన ఫిట్నెస్, లుక్స్, ఎనర్జీతో ప్రేక్షకులను మిస్ప్రెస్ చేస్తున్నారు. అందుకే అభిమానులు ప్రేమగా ఆయనను మన్మధుడు, కింగ్ నాగ్ అంటూ పిలుస్తూ ఉంటారు. ఇలాంటి అక్కినేని నాగార్జున క్రేజ్ కేవలం అభిమానుల్లోనే కాదు, సినీ ఇండస్ట్రీలోని నటీమణుల్లో కూడా ఇప్పటికీ అలాగే ఉంది. తాజాగా ఓ త్రోబ్యాక్ ఇంటర్వ్యూలో సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఆమె నాగార్జునపై ఉన్న అభిమానాన్ని, టీనేజ్ క్రష్ను ఓపెన్గా బయటపెట్టడం, అప్పుడే కాదు ఇప్పటికీ క్రష్ అని కామెంట్స్ చేయడం హాట్ టాపిక్గా మారింది సోషల్ మీడియాలో. యాంకర్ వర్ష హోస్ట్ చేసిన కిసిక్ టాక్స్ అనే కార్యక్రమంలో గెస్ట్గా కస్తూరి శంకర్ పాల్గొన్నారు. తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, ఇండస్ట్రీ అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు ఆవిడ పంచుకున్నారు. ఈ సందర్భంగా యాంకర్ వర్ష, నాగార్జున గారంటే మీకు ఎందుకంత అభిమానం అని అడగగా కస్తూరి చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నేను చదువుకునే రోజుల నుంచే నాగార్జున గారంటే నాకు చాలా ఇష్టం. అప్పట్లోనే ఒకసారి ఆయనను కలిసే అవకాశం వచ్చింది. ఆయన వేసుకున్న షర్ట్ కలర్, ఆయన లుక్స్, స్టైల్ ఇప్పటికీ నాకు స్పష్టంగా గుర్తున్నాయి. ఆ రోజు ఆయనతో షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నాను. ఆ టచ్ చేసిన చెయ్యిని 2 రోజులు కడగకుండా అలాగే ఉంచుకున్నాను. నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ చూపిస్తూ ఇది నాగార్జున టచ్ చేసిన చెయ్యి అని చెప్పేదాన్ని అంటూ నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. ఆమె మాటల్లోని ఆ అమాయకమైన టీనేజ్ అభిమానం చూసి యాంకర్ వర్ష కూడా నవ్వులు పూయించింది. అంతేకాకుండా ఇప్పుడు నాగార్జున గారిని చివరిసారి ఎప్పుడు కలిశారు అని అడగగా కస్తూరి సరదాగా స్పందించారు. చాలా రోజులైంది, ఒకసారి వెళ్ళి కలవాలి అనిపిస్తుంది, ఏదైనా సాకు పెట్టుకొని వెళ్ళి కలవాలి కదా అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. ఇక నాగార్జున గురించి మాట్లాడుతూ కస్తూరి మరిన్ని ప్రశంసలు కురిపించారు. మా జనరేషన్లో నాగార్జున అంటే హీరో మాత్రమే కాదు, అందరి క్రష్. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఈ తరం యువతకు కూడా ఆయన అంటే ఇష్టం. ఆయన నటిస్తున్న నెగిటివ్ రోల్స్, మిస్టీరియస్ క్యారెక్టర్స్ చూసి కొత్త జనరేషన్ కూడా ఫిదా అవుతుంది. ఏ వయసులోనైనా యంగ్గా కనిపించడం ఆయనకే సాధ్యం. ఆ లుక్స్, ఆ చామ్ ఎప్పటికీ తగ్గవంటూ చెప్పారు. అంతటితో ఆగని యాంకర్ వర్ష ఇప్పుడు నాగార్జున గారితో ఒక సినిమాలో రొమాంటిక్ సీన్ చేసే ఛాన్స్ వస్తే చేస్తారా అని ప్రశ్నించగా కస్తూరి వెంటనే స్పందించారు. ఇలా అడిగి నన్ను టెంప్ట్ చేయకండి, అలాంటి ఆఫర్ వస్తే ఎవరు వదులుకుంటారు? నాగార్జున చాలా ప్రొఫెషనల్, జెంటల్మ్యాన్. ఆయనతో నటించడం ఏ హీరోయిన్ కైనా కంఫర్ట్. ఛాలెంజింగ్ సీన్స్ చేయాల్సి వచ్చినా ఆయన నుంచి ఎంకరేజ్మెంట్ తప్పకుండా ఉంటుంది. అలాంటి కింగ్ నాగార్జున గారితో నటించే అవకాశం వస్తే నేను ఎప్పుడు సిద్ధమే అంటూ ఓపెన్గా చెప్పేశారు. ఈ త్రోబ్యాక్ ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతుంది.